మీ కోడలు ఇంట్లో లేదంట కదా, వెళ్ళిపోయిందంట కదా. ఏం సుభద్ర, మీ కోడలికి మీ అబ్బాయి నచ్చలేదా? అయినా చంటి బిడ్డను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? అది కొన్ని పరిస్థితుల వల్ల. బయట రకరకాలుగా మాట్లాడుతున్నారు వదినా. మీ కోడలు ఇంకెవరినో ఇష్టపడి అతని కోసం వెళ్ళిపోయిందంట కదా. అవును సుభద్ర, అర్జున్ ప్రసాద్ కోడలు ఇలాంటి నీచమైన పని చేసిందని బయట అందరూ అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. ఏం చేస్తావమ్మా, అంతా మా కర్మ. నా మునిమనవడి తలరా తల ఉంది. అయినా ఆ అమ్మాయికి అదేం పాడుబుద్ధి? బంగారం లాంటి గౌతమ్ బాబుని కాదని మరొకటి కోసం ఎలా వెళ్ళింది? పైగా ఒక బిడ్డ పుట్టాక వెళ్ళడమేంటి? బయట అందరూ అనుకోవడం ఏంటంటే మీ కోడలు మీ కొడుకుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట కదా. ఇంకెవరితోనో ప్రేమాయణం ఉందని మీ కొడుకును అయిష్టంగా పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తల్లయిన తర్వాత అతని ప్రేమను మర్చిపోలేక బలవంతంగా మీ అబ్బాయితో కాపురం చేయలేక అతని కోసం వెళ్ళిందని అందరూ అనుకుంటున్నారు. ఇంకా నయం, మీ వాడి ప్రాణాలు తీసి వెళ్ళలేదు. ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు అలాగే చేస్తున్నారు. కట్టుకున్న వాడిని కాటికి పంపించి ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోతున్నారు. అయినా కోడల్ని అదుపులో పెట్టుకోవాలి గాని అలా ఎలా వదిలేస్తారు వదినా? పైగా అన్నయ్య గారేమో మిలిటరీ వాళ్ళు అయ్యుండే. ఇంకా ఆపుతారా మీరు? ఇంకా ఆపుతారా మీరు? ఆపుతారా మీరు? మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? ఏం తెలుసని మాట్లాడుతున్నారు? నిజానిజాలు తెలుసుకోకుండా మీ నోటికొచ్చినట్టు మాట్లాడతారా? ఈ ఇంటి కోడలు ఎలాంటిదో, ఎందుకు ఇంటి నుంచి బయటికి వెళ్ళిందో మీకేమైనా తెలుసా? తను పెళ్లికి ముందు మరొకరిని ప్రేమించడం, అతనితో వెళ్ళిపోవడం మీరు చూసారా? నువ్వెవరమ్మాయి అంత గట్టిగా మాట్లాడుతున్నావు? నేను గౌతమ్ గారి బాబుని చూసుకోవడానికి వచ్చిన నర్సుని. 2-3 రోజుల నుంచి నేను ఇంటికి వస్తున్నాను. ఈ ఇంట్లో వాళ్ళు ఎంతో మంచివాళ్ళు. గౌతమ్ గారికి తన భార్య అంటే చాలా ఇష్టం. అహల్య గారికి గౌతమ్ గారంటే ఎంతో గౌరవం అని చెప్పారు. కట్టుకున్న భర్తను, కన్నబిడ్డను వదిలి వెళ్లాలని ఏ ఆడది కోరుకోదు. స్వర్గం లాంటి ఇంటిని వదిలేసి నరకంలో పడాలని ఏ ఆడది అనుకోదు. అహల్య గారు ఎందుకు వెళ్ళిపోయారో, అందుకు కారణం ఏంటో, తనకి ఏ సమస్య ఉందో మీకు తెలీదు. మీకు తెలియకుండా ఎందుకు మాట్లాడతారు? సాటి ఆడపిల్ల మీద అలా ఎలా నిందలేస్తారు?